హలో. ప్రజెంట్ వేములవాడలో అయితే దర్శనానికి అలౌ చేయట్లేదు. మేము ఇవాళకి వెళ్ళి వచ్చి ఎగ్జాక్ట్గా 1 వీక్ అయింది. సో ఏం చేశారంటే క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్ళగానే కొంచెం ముందు ఒక సెటప్ చేశారనమాట. శివలింగము ఇంకా అమ్మవారు అలాంటివి. అవి ఊరేగింపు విగ్రహాలు కూడా కాదు. అండ్ పక్కన ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు. అందులో ఎప్పుడో తెలీదు హోమము అవి జరుగుతున్నప్పుడు స్క్రీన్లో అయితే అది ప్లే చేస్తున్నారు వీడియో. స్క్రీన్లో చూసుకోండి దేవుడిని అని చెప్పారనమాట. టెంపుల్ మొత్తం కవర్ చేసేసారు. ఇప్పుడు మనం ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే గ్రీన్ కలర్ బ్లూ కలర్ షీట్స్ వేసేస్తారు, క్లాత్ వేసేస్తారు కదా, అలాగా. కనీసం అంత దూరం వెళ్ళినందుకు కనీసం పేరైనా ఉంటుంది కదా, లైక్ ఎప్పుడు వెళ్ళని వాళ్ళు దిగుదామన్నట్టుగా వెళ్ళి చూశారు. అలా చూస్తే కూడా అది కూడా క్లోజ్ చేసేసి కవర్ చేసేసింది అనమాట. అండ్ పూజారిని వేరే వాళ్ళు అడిగారు, మా పక్కన వేరే వాళ్ళు ఎవరు మాకు తెలియదు. ఎంత టైం పడుతుంది అంటే 1.5 to 2 years పడుతుంది కన్స్ట్రక్షన్కి అని చెప్పారు. అండ్ నార్మల్గా అక్కడైతే రష్ కూడా లేదు. వీడియో తీసానో తీయలేదో కూడా గుర్తులేదు, నా ఫోన్లో ఉందో లేదో తెలీదు. కానీ ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి అంటే, మేడారం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వేములవాడ వెళ్తారు కదా, సో వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినా ఫ్యామిలీస్తో ఇబ్బంది అవుతుంది అని. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళినా కానీ కూడా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో కొంచెం అందుకోసం అని చెప్పి వాళ్ళు చూసుకుంటారు కదా విత్ ఇన్ బడ్జెట్. దర్శనం అవ్వట్లేదు అంటే కొంతమంది ఆలోచించుకుంటారని చెప్పి ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.